తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై బీఆర్ఎస్ వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఆటోలో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆటోలో ప్రయాణించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆటోలో పోతే లోపలికి ఎట్లా పోతే నుంచి నేను ఆటోలో ఇవాళ వాళ్ళకి మద్దతుగా రావడం జరిగింది. ఇవాళ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఎందుకు ఆటో డ్రైవర్లని ఆదుకుంటలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెషన్ లో ఆ 12,000 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎటు పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లకి సాయం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన కోరుతా ఉన్నాను. ఎటు పరిస్థితుల వాళ్ళకి మాత్రం మీరు ఈ 12,000 రూపాయలు మీరు ఎలక్షన్ హామీలు ఏదైతే ఇచ్చిరో వాళ్ళకి మద్దతు ధర వాళ్ళకి ఆ 12,000 ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా దాదాపు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 నెలలనే ఇలా 21 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇంకా 5 సంవత్సరాలలో వీళ్ళు ఈ పరిస్థితిలో ఉంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు? కాబట్టి ఈ ఆటో డ్రైవర్లకి మద్దతుగా నేను ఇవాళ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇవాళ ఆటోలో అసెంబ్లీకి రావడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.